ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు. వారి అభిప్రాయం మనం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు యాత్రకు సంబంధించి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది బీజేపీకి? బీజేపీకి లబ్ధి చేకూరడం కాదు, ముఖ్యంగా ప్రజలకు లబ్ధి చేకూరాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బండి సంజయ్ కుమార్ గారు వారి గతంలో కూడా అనేక ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద అనేక యాత్రలు చేయడం జరిగింది. ఇది కూడా ఈ యొక్క ప్రజాహిత యాత్ర ఏదైతుందో ఇది ప్రజలకు మేలు చేకూరే విధంగా ఉంటుంది. ప్రజలకు ఏం మేలు చేసినామని చెప్పడం, ఇప్పుడు మళ్ళీ మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే ఏం మేలు చేయబోతున్నారు అనేది చెప్పడమే దీని యొక్క లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే యాత్ర. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? యాత్రలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఆ గ్రామానికి చెందిన వాళ్ళే పాల్గొంటారా, ఇంకెవరైనా ముఖ్యులు వస్తారు? ముఖ్యంగా ఈ గ్రామానికి చెందినటువంటి వాళ్ళే ఉంటారు. రోజు ఒక బహిరంగ సభ ఉంటుంది, దానికి కొంతమంది ముఖ్య నాయకులు బయట నుంచి కూడా రావచ్చు. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజలందరినీ కూడా ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలను టచ్ చేస్తూ ప్రజలను నేరుగా కలిసేటువంటి కార్యక్రమే ఈ యొక్క యాత్ర ఉద్దేశం. దీనిలో రావడం, ప్రజలకు చేసేటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని వివరించడం, మోడీ గారు చేసినా లేదా బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి అభివృద్ధిని వివరించడం, రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మోడీ గారు మూడోసారి అధికారంలోకి వస్తే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి ఇంకా మరింత ముందు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం. దీని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికి సంబంధించినటువంటి అక్కడ ఆ మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పాల్గొంటారు. ఇది ముఖ్యంగా ప్రజలను నేరుగా కలుసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా భావించవచ్చు ఈ యాత్రకు సంబంధించి ఎట్లా స్పందన ఉండే అవకాశం? ఏదైతే ప్రజాహిత యాత్ర మొదలు పెడుతున్నారు బండి సంజయ్ కుమార్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అయితే పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మరోసారి మోడీ గారి యొక్క ప్రభుత్వం రావడం కొరకు, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ప్రజలను మొత్తం మమేకమవుతూ వారికి జరిగిన అభివృద్ధి మరియు జరగబోయే కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ప్రజలతో సన్నిహితంగా ఉండడం, దానివల్ల కూడా ఏదైతే బీజేపీ చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల బీజేపీ వైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైపు చూడడం, అదేవిధంగా పార్లమెంట్లో ఏదైతే అభివృద్ధి కొరకు నిధులు తెచ్చిండో అవి తెలియడం వల్ల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడడం కొరకు ఈ ప్రజాహిత యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఇది గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో ఎక్కడి గ్రామస్తులను అక్కడనే కలవడం, అక్కడనే మాట్లాడడం, మండలాల వారీగా నాయకులను కలవడం, వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను కీబోర్డర్స్ కానీ అందరినీ కూడా కలిసి అసలు ఏంది మోడీ గారి యొక్క ప్రభుత్వ వివరాలను తెలియజేయడం కొరకు పథకాలను తెలియజేసి దాన్ని భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను ఇప్పుడే కాకుండా పార్లమెంటు ఎన్నికలే కాకుండా సంస్థాగత ఎన్నికల్లో కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉండడానికి ఇది సమైక్యంగా సమకూర్చడం కొరకే సంజయ్ అన్న గారు ఈ పాదయాత్రను చేయడం జరుగుతుంది. మొత్తం మీద ప్రజలకి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజల వద్దకి నేరుగా వెళ్ళి కలవడము. కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాదాపు అన్ని సెగ్మెంట్లకు సంబంధించినటువంటి మండల కేంద్రాల్లో ఉన్న ప్రజలకి, గ్రామాన ప్రజలకి కలుస్తూ వివరించే ప్రయత్నమే ప్రజాహిత యాత్రకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం. దీంతో మరింత ప్రజలకి చేరువ కావచ్చు. మూడవసారి మోడీ సర్కార్ను తీసుకురావడం, కరీంనగర్ లోక్సభ పరిధిలో మరొకసారి కాషాయ జెండా ఎగరవేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నటువంటి యాత్ర అని చెప్పేసి జిల్లా అధ్యక్షులు అలాగే ఇతర సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.